సనాతన ధర్మాన్ని పతనం చెయ్యాలి అంటే సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తున్నటువంటి బ్రాహ్మణ జాతిని ముందు పతనం చెయ్యాలని కొంతమంది కంకణం కట్టుకొని బ్రాహ్మణ జాతిని బ్రాహ్మణ విద్యుక్త ధర్మాలను అవమానపరుస్తూ కర్ణాటక ప్రభుత్వం వారు మొన్న శివమొగ్గ పరిసర ప్రాంతాలలో చేసినటువంటి దుశ్చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క బ్రాహ్మణులు ఎవరైతే సెట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్లారో వారు యజ్ఞోపవీతాన్ని తొలగిస్తేనే వారిని ఆ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ చేయడానికి ఎగ్జామ్ రాయడానికి అవకాశం కల్పిస్తామని చెప్పడం చాలా దారుణం. అసలు ఒక అర్థం కాని విషయం ఏంటంటే ఎగ్జామ్ రాయడానికి మంగళసూత్రాన్ని ఒకనాడు తొలగించాడు, ఒకనాడేమో మంగళసూత్రంతో పాటు గాజులు తీసేయాలని, మెడ్డలు తీసేయాలని, గజ్జలు తీసేయాలని తొలగించుకుంటూ వచ్చారు. చివరికి ఈ రోజు యజ్ఞోపవీతాన్ని తొలగించే స్థాయికి వచ్చారు. అసలు ఒక పరీక్ష రాయడానికి ఇవన్నీ ఏమి పొందుపరుస్తాయి? ఇది కావాల్సిన హిందూ ధర్మాన్ని అవమానపరచడమే లక్ష్యంగా ఇలాంటి చర్యలు, ఇలాంటి దుశ్చర్యలు చేపడుతున్నారు. వీటిని తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య పురోహిత విభాగం ఖండిస్తా ఉన్నది. ఈ సందర్భంగా ఎవరైతే విద్యార్థులు కొంతమంది ఈ ఎగ్జామ్ రాయకుండా, అంటే వారి యజ్ఞోపవీతాన్ని తీసివేయలేక ఎగ్జామ్ రాయకుండా వెళ్లిపోయారో వారికి తిరిగి మళ్ళీ ఎగ్జామ్ రాసే అవకాశాన్ని కల్పించి తీరాలని, వారితో ఎగ్జామ్ రాయించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా చెప్పేది ఒకటే, హిందూ ధర్మాన్ని అవమానపరచాలని, మఠాలను, పీఠాలను, హిందూ ధర్మ వ్యవస్థను పతనం చేసే ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క రాష్ట్రము కూడా భయంకరమైనటువంటి పతనాన్ని చవి చూసింది. అలాంటి రాష్ట్రాలను ఒకసారి మీరు గుర్తు తెచ్చుకొని వాటి యొక్క పరిస్థితిని మీరు గమనించాలని ఈ సందర్భంగా ఎవరైతే ఇలాంటి తప్పిదాలు చేశారో ఆ ప్రభుత్వం వారికి మేము మనవి చేస్తూ ఉన్నాం. జై బ్రాహ్మణ్, జై బ్రాహ్మణ్. నవరాత్రి దత్తాత్రేయ శర్మ, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర పురోహిత విభాగం అధ్యక్షుడు. జై శ్రీరామ్.